మనమంతా జక్కం కూడి బంధు బలగమే. పెద్దలందరికీ వందనాలు. ప్రతి బిడ్డకి 15,000 వేస్తున్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పిల్లలు చదువుకునే పరిస్థితి లేదు. ఇప్పుడైతే నోట్స్లు కూడా మనకి సప్లై చేస్తున్నారు. విద్యా దీవెని కింద స్కూల్లో ఎంతగానో ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. రాజా గారిని గెలిపించుకుందామని నేను ఆశిస్తున్నానండి. నేను వార్డు నెంబర్ నండి. ఒకే వార్డుకి 5 సార్లు గెలిచానండి. నాకు రాజాబాబు అన్న జగన్ బాబు అన్న ప్రాణం అండి. నేను వాళ్ళ గురించి ప్రాణమైనా ఇస్తాను. మా ఊరికి ఇళ్ల స్థలాలు దేవుడి చేయనని పెట్టామండి. ఊరు పచ్చబామ్మ గారు పట్టాలు ఇచ్చింది. అవి గాలిలో కలిసిపోయినాయండి. రవీంద్ర అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చారండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకుంటున్నామండి. ఆ బాబు దయ వల్ల. విజయలక్ష్మి గారికి, రాజబాబుకి అందరికి నా వందనాలు. నేను మా అబ్బాయికి వెళ్ళి ఆపరేషన్ పడుద్దన్నారు. మోకాలికి ఆపరేషన్ పడుద్దంటే అది నేను నెలల్లో తిరిగానండి. ఎవరి వల్ల అవ్వలేదండి. ఎవరి వల్ల అవ్వకపోతే డబ్బులు ఎట్టి చేయించేసుకుందామన్నారండి. డబ్బులు ఎట్టి చేయించేసుకుందామంటే ఇంక సరే అని నా దగ్గర 2 లక్షలు అడిగారండి. 2 లక్షలు నా దగ్గర లేవండి. నెలలు అలా ఉన్నానండి. అలా ఉంటే నేను 2 లక్షలు ఎక్కడ తేవాలి బాబు అని నాకు ఒక్కడే కొడుకండి. 2 లక్షలు నేను ఎక్కడ తేవాలి, ఎలా పడాలి అని అలాగే వేరుతో కూర్చున్నానండి. కూర్చుంటే రాజాబాబు గారికి ఫోన్ చేశాడండి. రాజాబాబు గారికి ఫోన్ చేస్తే తప్పనిసరి అవుద్దన్నారండి. నెలలు నేను అలాగే ఉన్నానండి. నేను అలాగే 1 లక్ష వేసానండి. 1 లక్ష ఎలాగా ఏంటి అని అనుకున్నానండి. అలాగే రాజాబాబు గారి పుణ్యమంతా, విజయలక్ష్మి గారి పుణ్యమంతా నాకు ఆరోగ్యశ్రీ అడిగిందండి. మీ అందరికీ నా వందనాలండి. ఎవరైనా నెగ్గిన తర్వాత మీ ఇంటికి వచ్చి నేను ఇచ్చేసాను నాకు ఓటేయాలని అడిగారా? ఈ రోజు గడపకి మేము ఏం చేసాం, మేము ఇది చేసాం ధైర్యంగా అడగగలుగుతున్నాం. మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి బెనిఫిట్ వచ్చినాము కాబట్టి ధైర్యంగా వచ్చి మేము అడగగలుగుతున్నాం. మీరు అది ఆలోచించుకొని ఇంకొక 5 సంవత్సరాలు మనం నెగ్గించుకుంటే ఈసారి రాజాబాబు మంత్రి అవుతారు. మనకి ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. మీరందరూ అత్యధిక మెజార్టీ ఏదో చేసాం, వాళ్ళు అడిగారు వాళ్ళకొక ఓటు వీళ్ళకొక ఓటు అని మాత్రం ఆలోచించకండి. 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు రాజాబాబుకే వేయండి. వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి వీళ్ళకొక ఓటు వేద్దాం, వాళ్ళకొక ఓటు వేద్దాం అన్న ఆలోచన మాత్రం రానివ్వకండి. మెజార్టీ వస్తేనే మనకు పవర్ ఉంటుంది. మెజార్టీ వస్తేనే మనం మాట్లాడగలుగుతాం. మెజార్టీ వస్తేనే మనం అడగగలుగుతాం. మెజార్టీ వస్తేనే మనం నిలదీయగలుగుతాం. మీరు ఇదంతా ఆలోచించుకొని రాజాబాబుని అఖండ మెజార్టీతో మీ 2 బ్యాలెట్ పేపర్స్ లో ఫ్యాన్ గుర్తుకే ఓటేసి రాజాబాబుని నెగ్గించాలి. మీ అందరినీ నేను ఇదే కోరుతున్నాను. మీ నాయకుల వలన ఏమి కాదు, మీ వల్లనే అవుద్ది. మీ మహిళలు ఏదనుకుంటే నాకు ఎప్పుడు ఒక ఇది ఉంటుంది. రాజాబాబుని అడగండి. మీటింగ్ అంటే మహిళల మీటింగే, మీటింగ్ అంటే మహిళలే. ఏదైనా ఓటింగ్ కానీ నెగ్గించడం కానీ ఒక రాజకీయ చరిత్ర తిరగరాయడం కానీ ఏదైనా మహిళల చేతిలోనే ఉంది. అందరూ అనుకుంటారు మగవాడు కాదు, ఆడవాళ్ళ చేతిలోనే ఉంది. మన ఓటు అనే ఆయుధంతో రాజాబాబుని నెగ్గించుకుంటే, మనం అఖండ మెజార్టీతో నెగ్గించుకుంటే రేపు మనం ఎందుకు చేయవమ్మా అని అడగగలుగుతాం. మనం ఓటైన రోజు ఆయన నిలదీసే అధికారం మనకు ఉండదు. మీరందరూ అధిక మొత్తంలో ఓట్లేసి రాజాబాబుని మహిళల వల్లనే అఖండ మెజార్టీతో నెగ్గించాడని చెప్పుకోవడానికన్నా మన మహిళలు అందరూ ఏకమై రాజాబాబుని నెగ్గించుకోవాలి. నేను అందరినీ కోరుకునేది ఇదే. మీరందరూ దయచేసి రాజాబాబుకి అఖండ మెజార్టీతో గెలిపించాలి. మీకు ఇచ్చే 2 బ్యాలెట్ పేపర్లో 2 వాటికి ఫ్యాన్ గుర్తేయండి. ఒకటి అటు ఒకటి ఇటు అని మాత్రం వేయకండి. బత్తుల బలరామకృష్ణ ఎవరో మీకు ఎవరికైనా తెలుసా? 6 నెలల క్రితం వరకు ఎవరో తెలియదు. అలాంటి వ్యక్తి వచ్చి 6 నెలల క్రితం వచ్చి మీరు ఓటేయండి నేను చేస్తానంటే 5 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఏంటి? కోవిడ్ టైంలో కష్టపడి చేసిన రాజా ఎవరు? మనకి సీతానగరం రోడ్డు వేసిన వాళ్ళు ఎవరు? మనకి ప్రతి పంచాయతీలో వాటర్ ట్యాంకులు, సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ పెట్టింది ఎవరు? ఇవన్నీ మానేసుకొని ఈ రోజు నాకు ఓటేయండి అన్నాడు. అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇదే రోడ్డు ఎందుకు వేయించలేదు? ఇదే ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వలేదు? ఇదే ఆసారం ఎందుకు ఇవ్వలేదు? మహిళలకి, తల్లులకి డబ్బులు ఎందుకు వేయలేదు? బీసీ మహిళలకు డబ్బులు ఎందుకు వేయలేదు? కాపు నేస్తం ఎందుకు వేయలేదు? అదే సీఎం ప్లేస్ లో ఆయన ఉన్నప్పుడు ఆయన ఎందుకు చేయలేకపోయాడు? 14 సంవత్సరాలు సీఎం చేసినప్పుడు ఆయనే చేయొచ్చుగా. ఇవన్నీ ఈ రోజు ఆయన చేశాడు, ఈయన చేశాడని దెప్పడం కాదు. ఆయన చేసి చూపించుంటే ఈ రోజు ఆయన పరిస్థితి వేరుగా ఉంది. ఇందులో ఏ ఒక్కటైనా ఆయన చేశాడా? మీకు ఎవరికి చేయలేదు. ఈ రోజు చేశాడు కాబట్టి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మీరందరూ దయచేసి రాజాబాబుకే ఓటేసి, జగన్కే ఓటేసి, మీకు తెలుసు మీకు చేశాం కాబట్టి మేము అడగగలుగుతున్నాం. మీరందరూ దయ ఉంచి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను.
సభ దిబ్బనున్న పెద్దలందరికీ, సభ ముందున్న మా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు, ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటూ, 2 విషయాలు మాత్రమే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒకటి, ఇప్పటివరకు రాజా శాసనసభ్యుడిగా రాజానగరం నియోజకవర్గంలో అంటే ఒక ఓటు వేస్తే 3 మంది వేస్తా ఉన్నాం, ఇవాళ 5 మంది వేస్తున్నాం. 1 రాజా, 2 గణేష్, 3 నేను, రాజా సత్యమణి, 4 రాజశ్రీ, 5 మా ఫౌండేషన్, నా భర్త జక్కముద్ర ఫౌండేషన్. రేపు మీరు ఎన్నికల్లో రాజాని గెలిపించుకున్న తర్వాత ఈ నియోజకవర్గానికి ఒక్క శాసనసభ్యులు కాదు, మీరందరూ శాసనసభ్యులుగానే ఉండొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క శాసనసభ్యుడిగా పనిచేయచ్చు. మీరు ఒకటే చెప్తున్నాను, నా భర్త జక్కముడి రామన్ గారు ఒక సమయంలో ఒక హామీ ఇచ్చాడు. ఆయన ఏంటంటే, మీరు ఎవరైనా సరే నా తరపుని మీ పక్కవాడికి హామీ ఇవ్వండి, ఖచ్చితంగా పని నేను చేసి పెడతానని చెప్పేసి అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు రామ్మోహన్ గారిని అడిగారు, ఏంటి రామ్మోహన్ నువ్వు అంత ఈజీగా ఏ హామీ అయినా ఎవరైనా ఇవ్వండి నేను చేస్తానని చెప్పేసి చెప్తావు, అంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నావు అని. మాకు కొండంత మీరు అందగా ఇబ్బంది ఉంటుంది, అందుగురించి నేను ధైర్యంగా హామీ ఇమ్మని చెప్తున్నాను, ఖచ్చితంగా ఆ హామీలన్నీ నెరవేరుస్తాను. ఇవాళ నేను ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాను, మనం ఎవరికి ఏ హామీ ఇచ్చినా కూడా నెరవేర్చడానికి మీ జక్కముడి కుటుంబం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీ పెద్దమ్మ చాలా ఆవేదనతో మాట్లాడారు మద్యం గురించి. అమ్మ, సంపూర్ణ మద్య నిషేధం పెడతానని చెప్పి బెల్ షాపులు తీసుకొచ్చిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మద్య నిషేధ ఉద్యమంలో చాలా గట్టిగా పార్టిసిపేట్ చేశాం. 56 కేసులు నా మీద పెట్టారు. నేను అప్పుడు గవర్నమెంట్ లీడర్గా ఉన్నాను. ఆ రోజుని లా సెక్రటరీ నాకు ఫోన్ చేసి, నువ్వు అర్జెంటుగా పదవులోంచి తప్పుకుంటావా లేదా గవర్నమెంట్ లీడర్గా, లేకపోతే సస్పెండ్ చేయమంటావా అని అడిగాడు. మీకు చేతనైతే సస్పెండ్ చేసుకుని దానికి ఏం బాధపడే పరిస్థితి లేదు, నేను ఒక సోషల్ ఈవిల్ మీద కృషి చేస్తున్నాను, దానికి మీరు ఏం పేరు పెట్టుకున్నా లేకపోతే నేను సస్పెండ్ చేసినా లేకపోతే బయటకు తోసేసినా నేను ఏమి ఇబ్బంది పడినా అని చెప్పేసి చెప్పాను. ఇవాళ ఒకటే అడుగుతున్నాం, మా ఊళ్ళో సారా కాస్తున్నారని చెప్తున్నారు కానీ ఎవరో సమాచారం మాత్రం ఇవ్వట్లేదు. సమాచారం ఇస్తే ఇమీడియట్గా అక్కడికి ఎక్సైజ్ అన్నా లేకపోతే డైరెక్ట్గా మనం వెళ్ళి దాడులు చేసి వాళ్ళని పట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఇవాళ సారా కాసిన దాంట్లో కూడా కొంతమంది మహిళలు ఉన్నారు. గట్టిగా మాట్లాడటానికి ఎవరో సమాచారం ఇవ్వరు. ఎవరిని అడిగినా వాళ్ళ దగ్గర నుంచి కాస్తున్నారంటున్నారు. నిజంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక రేట్లు పెంచారు, ఎందుకంటే అప్పుడైనా మానేస్తారేమని. కానీ అప్పుడు మానట్లేదు. ఎందుకంటే ఇది మీకెందుకు చెప్తున్నానంటే, మనం ఇప్పుడు ఎన్నికల ముందు 2 రోజులు 3 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నికలు అయిపోయాక సారా ఉద్యమాన్ని ఈ స్టేట్లో ఎంత గట్టిగా నడిపామో మాకు తెలుసు, నాకు తెలుసు. మేము ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డామో నాకు తెలుసు. హత్య ప్రయత్నాలు కూడా చేశారు. అన్యాత ఖచ్చితంగా దళాల కింద తయారవుతాం, ఉద్యమాన్ని బలవంతం ఇది చేసి మన నియోజకవర్గంలో సారా లేకుండా చూసేందుకు ఖచ్చితంగా ముందుకు వస్తాను. మీ అందరితోటి కలిసి గట్టిగా ఈ సారా నిర్మూలనకి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకున్నాను. మీకు ఒక్క విషయం ఏంటంటే, గత ప్రభుత్వం డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి రుణమాఫీ చేస్తా ఉన్నారు. ఏం చేశారు? పచ్చ చీరలు కట్టుకుంటే జన్మభూమి కమిటీలు ఆమోదం తెలియజేస్తే ఆ రోజుని ఒక 10 మందికో
10 గ్రూపులకో 5 గ్రూపులకో ఊళ్ళో 1 లక్ష రూపాయలు ఇచ్చారు, 10,000 చొప్పున ఒక్కొక్క మహిళకి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు 2019లో ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో నా డ్వాక్రా అక్కచెల్లెమ్మలకి ఎంత అప్పు అయితే ఉందో అప్పు పూర్తిగా మన ప్రభుత్వం వచ్చాక 4 విడతల్లో తీరుస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవాళ మనం పర్టికులర్ మన ఒక్క నియోజకవర్గం తీసుకుంటే 182 కోట్ల రూపాయలు ఇక్కడ రుణమాఫీ అయింది. 182 కోట్లు అంటే చిన్న మొత్తం ఏం కాదు. ఇవాళ కూడా మన రాజనగరం నియోజకవర్గం తీసుకుంటే 4వ విడతలో సుమారు 13 కోట్లు రుణమాఫీ జరిగింది. రాజనగరం సీతనగరం మండలం తీసుకుంటే, అదే రాజనగరం మొత్తంలో తీసుకుంటే 55 కోట్ల రూపాయలు ఇది జరిగింది. 4 విడతల్లోనూ చూసుకుంటే 181 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. చేయూత, తోడు లేదా అసలు అమ్మఒడి, ఇవన్నీ కూడా ఇటువంటి బృహత్తరమైనటువంటి పథకాలను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పారు, సింహం ఎప్పుడు సింగిల్గా వస్తుందని. ఆయన సింహంలాగే వస్తున్నాడు. గుంటనట్లన్నీ ఏకైపోతున్నాయి. గున్నట్లన్నీ ఏకమయ్యి రేపొద్దున గొంతులు ఎలా తమ్మాలి, మనల్ని ఎలా ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. ఇవాళ ఒక తప్పు మేము చేసామంటే ఖచ్చితంగా దాని తాలూకు ఇబ్బందులు ఎన్నాళ్ళైనా మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఈ రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎవరిచ్చారండి మనకి? ఇందాక భారతి గారు అడిగారు, ఎవరిచ్చారు మనకి అమ్మఒడి? ఏ ప్రభుత్వం అలా ఆలోచించిందా? మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకోవడానికి ఏమైనా అవకాశం కల్పించిందా? లేదా స్కూల్ బిల్డింగ్స్ బాగా ఉండాలి, లేకపోతే టాయిలెట్స్ ఉండాలి, ఈ రకమైనటువంటి ఆలోచన ఏ ప్రభుత్వం అయినా చేసిందా? స్వేచ్ఛ లాంటి పథకం మహిళలకి, పిల్లలకి ఏ రోజైనా ఈ ప్రభుత్వమైన శానిటరీ నాప్కిన్స్ నుంచి ఆలోచన చేసిందని అనిపించుకుంటున్నాను. ఏమీ జరగలేదు. ఇవాళ ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించి ప్రతి ఒక్క మహిళకి మేలు జరగాలనేటటువంటి ఆలోచన చేసిన ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి గతంలో రాజశేఖర రెడ్డి గారు మహిళల్ని మహారాణిని చేయాలి, లక్షాధికారులను చేయాలి అని ఆలోచన చేస్తే, ఇవాళ మనం చక్రవర్తులను చేయాలి అనేటటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఆలోచన మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఏ రోజునైనా సరే నా తండ్రి కంటే నేను ఇంకో 4 అడుగులు ముందుకేసి తండ్రిని మించిన తనయుడిగా ప్రతి ఒక్కరికి మేలు చేసేటటువంటి విధానంలో ముందుకెళ్తాను అని చెప్పేసి ఇవాళ ఆ రకంగానే ఎన్నికల ముందు చెప్పినటువంటి స్కీమ్సే కాకుండా కొన్ని కొత్త స్కీమ్స్ కూడా తెచ్చి మనం ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నారు. మన రాష్ట్రంలో పాడి పరిశ్రమని అభివృద్ధి చేయడం కోసం పాల విలువ తీసుకురావడం జరిగింది. మీరు ఎంతసేపు బడా నాయకులు గొప్పని చేయడానికి చూసేది తప్ప ఈ ప్రభుత్వం వచ్చాకనే మహిళల విషయంలో వివక్షత లేకుండా మహిళల కోసం ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పేసి చెప్తున్నాను. గతంలో మీకు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యులైతేనే ఏదైనా ఒక పథకం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కులం కాదు, మతం కాదు, రాజకీయం కాదు, పార్టీ కాదు, ఏదీ చూడలేదు. ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ సంక్షేమ పథకాలను అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క విషయం మాత్రం చెప్తాను, ఇచ్చినటువంటి హామీల్లో సుమారు 90-95% పూర్తి చేయగలిగాం. ఇంకా చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. అవి ఖచ్చితంగా చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఎప్పుడు కూడా ప్రజా సేవకులుగానే ఉంటాం తప్ప ఏదో ప్రజా ప్రతినిధులు అని చెప్పేసి విరవీగేటటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండదు. శాసనసభ్యుడిగా నిరంతరం నియోజకవర్గంలో దాదా తిరుగుతూనే ఉన్నాడు. దాదాతో పాటు మేము కూడా తిరుగుతూనే ఉన్నాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం చేయాలి, పరిష్కారం తీసుగా ప్రయాణం చేయాలనేటటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇవాళ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం, శక్తివంతం లేకుండా 5 సంవత్సరాలు పనిచేసాం. కరోనా సమయంలో కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు 2 సార్లు
కరోనా గురి కూడా రాజా పబ్లిక్లోనే ఉన్నాయి. అంతేకాకుండా అందరం కూడా కరోనా టైంలో ఎవరికి ఏ ఇబ్బంది వస్తుందని చెప్పి ఆలోచన చేసి దానికి సంబంధించి వైద్య పరంగా ఏ పరిస్థితులను ఎవరు ఇబ్బంది పడకూడదు అనేటటువంటి ఆలోచన చేయడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ అండ్ జక్కమూడి రామ్మోహన్ బ్లడ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కూడా కారణం ఏంటంటే రాజా ఒకటే చెప్పాడు, ఎవరికి రక్తం లేదు అనేటటువంటి దొరకలేదు అనేటటువంటి భావంతో ఎవరు చనిపోకూడదు, అది నిజంగా సిగ్గుచేటైనటువంటి విషయం అని చెప్పేసి బ్లడ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది రాజా సత్యమణి రాజశ్రీ చూడటం జరుగుతుంది. ఇవాళ ఏ కార్యక్రమం చేసినా ప్రజాహితం కోసం చేయటమే. ముఖ్యంగా మేము ఏ పరిస్థితుల్లోనూ కూడా మాకు ఏ రకమైనటువంటి వ్యాపారాలు లేవు. ఈ రాజకీయం అన్నది మాకు ఒక గమ్యం, లక్ష్యం అని చెప్పేసి ముందుకెళ్ళటం. ఇదొక అంటే సరదా అనుకోవచ్చు ప్రజాసేవ, లేకపోతే ఏదో సాధించాలి, సాధించడం అంటే ప్రజలకు 10 మందికి ఉపయోగపడింది అని సభాష్ అనిపించుకోవాలి, సభాష్ జక్కమూడి అనిపించుకోవాలి, రామ్మోహన్ రావు గారి ఆశయాన్ని నెరవేర్చాలనేటటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుతాను, ఇంతకు ముందు కంటే ఎక్కువగా ప్రజలకి సేవలు అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. దయచేసి మీరు వేసేటటువంటి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేయండి. మరింత ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తాం. ఈ నియోజకవర్గంని యావత్ భారతదేశం ఒక్కసారైనా చూడాలనేటటువంటి పరిస్థితికి తీసుకొస్తామని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందరికీ నమస్కారం. ఇప్పటికీ బాగా ఆలస్యం అయింది. అందరూ మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి వంటలు వండుకోవాలి, ఇంటిలో పిల్లలకి భర్తకి అందరికి భోజనాలు పెట్టుకోవాలి. మళ్ళీ మిగిలిన ఎక్కువ టైం ఇవాళ ఏదైతే 2019 ఎన్నికలకు ముందు ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవేళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని పూర్తిగా గాలి కొదిలేసి ఆడవాళ్ళని మోసం చేస్తూ మొండి చేయి చూపించినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లోని అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతూ ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం ద్వారా ప్రజా సంకల్ప పాదయాత్రలో మీ తాలూకా కష్టాలని దగ్గర నుంచి చూసి అధ్యయనం చేసి ఓ ప్రజా మేనిఫెస్టోని తయారు చేశారు. మమ్మల్ని అందరినీ కూడా మీ ప్రతి ఇంటికి కూడా పంపించారు. అమ్మా, మేము కనుక అధికారంలోకి వస్తే, మా ప్రభుత్వం ఏర్పడితే, జగనన్న ముఖ్యమంత్రిగా ఆ పీఠంలో కూర్చుంటే, నన్ను శాసనసభ్యుడిగా గెలిపిస్తే ఈ నవరత్నాల పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అమలు చేసి చూపిస్తాము అనేటువంటి మాటని ఆ వేళ ఎన్నికలకు ముందు చెప్పడం జరిగింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానని, రైతుల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానని, ఇంటికి ఉద్యోగం ఇస్తానని, నిరుద్యోగులకు 2,000 రూపాయలు ఇస్తానని, ఇల్లు లేని ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు కల్పించిస్తానని ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా గాలి కుదిలేసి ఆ 5 సంవత్సరాల కాలం పైన కేంద్రంలో బీజేపీతో కలిసి ఆ కేంద్రంలో అధికారంలో ఉన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. స్థానిక పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ, స్థానిక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ, స్థానిక ఎంపీపీ తెలుగుదేశం పార్టీ, జెడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ, చాలా గ్రామాలలో సర్పంచులు, ఎంపీటీసీలు సైతం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే పైన రాష్ట్రంలో నుంచి మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోని ఏ గ్రామంలోని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు
ఎన్నికల్లో ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చినటువంటి పాపాన పోలా. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న చంద్రబాబు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఓ సామాన్య పచ్చ చొక్కా వేసుకునేటటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వరకు వాళ్ళకి తోడుగా చంద్రబాబుని అధికారంలోకి తీసుకుని రావడం కోసమే పెట్టిన పార్టీగా జనసేన పార్టీ. ప్రశ్నించడం కోసం పెట్టాను అని చెప్పి పొరపాటును కూడా 5 ఏళ్లలో ఎప్పుడు ఎక్కడా కూడా ఒక్కసారి కూడా ప్రశ్నించిన పాపాన పోలా. తిరిగి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎప్పుడూ కూడా సాయం చేస్తూనే వచ్చారనేటువంటి మాటని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. మరి ఈ పరిస్థితుల్లో ఆ నవరత్నాల పథకాలు ఏవైతే చేస్తాను అని చెప్పి జగనన్న చెప్పారో ఇవాళ అందులో భాగంగానే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి సంబంధించి 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి ఎంతైతే మీకు అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని 4 విడతల్లో 2వ ఏడాది నుంచి నేరుగా మీ అకౌంట్లోనే డబ్బులు వేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్పిన మాటకి కట్టుబడి ఇవాళ 2019 నుంచి ఇవాళ దాకా పెద్ద ఎత్తున డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి మేలు చేకూర్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం భుజాల మీద వేసుకుంది. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాము అని చెప్పి సాకులు చెప్పలే. కోవిడ్ లాంటి విపత్కరమైనటువంటి సందర్భంలో యావత్ ప్రపంచం అంతా కూడా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయినటువంటి పరిస్థితుల్లో కూడా అది కూడా మీకు వంకలు చెప్పే కార్యక్రమం చేయలే. కేవలం మాటిచ్చావు, ఇచ్చిన మాటకి కట్టుబడి ఆడవాళ్ళకి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి మేలు చేయాలి అని చెప్పి బలమైన సంకల్పంతో పనిచేస్తుంది ప్రభుత్వం. అందుకే ఇవాళ ఇచ్చిన మాటని నెరవేరుస్తూ 4వ విడతకు సంబంధించినటువంటి డబ్బుల్ని సైతం మీ అకౌంట్లోకి వేసేటటువంటి కార్యక్రమం జరిగింది. అమ్మా ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. గతంలో ఏ ప్రభుత్వంలోని ఏ ముఖ్యమంత్రి హయాంలోని జరిగినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మహిళలకి జరుగుతూ ఉన్నాయి. అమ్మఒడి పథకాన్ని తీసుకోండి. గతంలో మన పిల్లల్ని స్కూలుకి పంపించాలంటే మన ఆర్థిక స్తోమత సరిపోక ఒక పక్కన ప్రైవేట్ బడులకు పంపించలేక గవర్నమెంట్ స్కూళ్ళకు పంపిస్తే అక్కడ చాలనటువంటి వసతులు ఉంటాయి, టీచర్లు ఉంటారు, సరైనటువంటి పాఠాలు చెప్పరు. పోనీలే అని చెప్పి అక్కడికి పంపించినా కూడా మన కడుపు కాలుతుందేమో, కేవలం మనం మాత్రమే పనిలోకి వెళ్తే మనకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదేమో అని చెప్పి ఆ పిల్లలని మనతో పాటుగా పనుల్లోకి తీసుకెళ్లే పరిస్థితి ఉండేది. ఇవాళ పూర్తిగా పరిస్థితుల్ని మారుస్తూ ప్రతి పేదవాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, వాళ్ళు కూడా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా పెద్ద పెద్ద స్థాయికి ఎదగాలి, వాళ్ళ భవిష్యత్తు బంగారంగా ఉండాలి అని చెప్పి స్కూళ్ళకి పిల్లల్ని పంపించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక పక్కన జగనన్న విద్యా కానుక ఏదైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ విద్యా సంవత్సరం మొదలయ్యే ముందే స్కూల్ బ్యాగ్ని, యూనిఫాముల్ని, టెక్స్ట్ బుక్ల్ని అన్నిటినీ కూడా వాళ్ళ చేతిలో పెడుతూ ఓ మంచి భోజనం కూడా అక్కడ స్కూల్లో పెడుతూ ఆ స్కూల్కి ఒక రూపురేఖల్ని పూర్తిగా మారుస్తూ ఇవాళ ప్రైవేట్ పాఠశాలల్ని తరగమేటటువంటి రీతిలో ప్రభుత్వ పాఠశాలను తయారు చేసి పిల్లల తల్లుల అకౌంట్లలో ఏడాదికి 13,000 రూపాయలు అమ్మ ఒడి అనేటువంటి పథకం ద్వారా మీ అకౌంట్లో వేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలకి ఏడాదికి
18,750 రూపాయల చొప్పున గడిచిన 4 ఏళ్లలో 75,000 రూపాయలు ఆర్థికంగా సాయాన్ని అందించేటటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేసింది అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా అగ్ర వర్ణాల్లో ఉన్నటువంటి మహిళలు గతంలో ఏ ప్రభుత్వం కూడా కనీసం కన్నెత్తి వాళ్ళ వైపు చూసిన పాపాన కూడా ఎప్పుడు పోయిన పరిస్థితి లేదు. ఇవాళ ఈ ప్రభుత్వంలో కాపు మహిళలకి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఆర్థికంగా సాయాన్ని అందించేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బ్రాహ్మణులకి, వైశ్యాస్కి, చౌదరేస్కి, రెడ్లకి వాళ్ళకి సైతం ఆర్థికంగా సాయాన్ని అందించేటటువంటి కార్యక్రమం, వాళ్ళకి కూడా ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఆర్థికంగా సాయాన్ని అందించేటటువంటి కార్యక్రమానికి కూడా ఈబీసీ నేస్తం ద్వారా శ్రీకారం చుట్టింది. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక్క మన నియోజకవర్గంలో గడిచినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ 5 ఏళ్లలో ఆసరాకు సంబంధించి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాలు కలిపి 5,296 సంఘాలకి గాను 52,960 మందికి లబ్ధిదారులకి అక్షరాల 1,181,30,00,000 రూపాయలు నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు వేసింది అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా చేయూత పథకం ద్వారా సుమారుగా 12,310 మంది లబ్ధిదారులకి 90,18,00,000 రూపాయలు ఆర్థికంగా సాయాన్ని అందించిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అంటే చేయూత, ఆసరా 2 పథకాలు కలిపి 270 కోట్ల రూపాయలు ఇవాళ నేరుగా మీ అకౌంట్లోకి వేసేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆవేళ మన నియోజకవర్గం మొత్తంలో ఎక్కడైనా ఏ పేదవాడికైనా ఒక్క అంగుళం భూమి ఇచ్చారా అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ మన నియోజకవర్గంలో ఈ 3 మండలాల్లోని కలిపి ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో 20,172 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాము అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడిచ్చాము అని అంటే ఎక్కడో అడవిలో కదా, మునిగిపోయే భూములు అంతకంటే కదా, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు లేవో ప్రైవేట్ రైతుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసి ఆ రైతుకి నువ్వు ఒప్పించో మెప్పించో వాళ్ళకి న్యాయమైనటువంటి ధరనిచ్చి భూములు తీసుకుని ఈవేళ 20,172 కుటుంబాలకి మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం చేశాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా కేవలం భూమి ఇచ్చి చేతులు దూపుకునే కార్యక్రమం చేయలే. ఎక్కడెక్కడైతే ల్యాండ్ లెవెలింగ్ అవసరం అవుతుందో వాటిని చేశాం, గ్రావెల్ రోడ్లు వేసాం, ఎలక్ట్రిఫికేషన్ చేసాం, బోర్లను కూడా నిర్మాణం చేశాం. ఇంతకుపో ఏ 10 మందికైనా ఏ ప్రభుత్వంలోనైనా పట్టాలంటే ఇచ్చుంటాయి. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి అని అంటే కరెంట్ కావాలి అని చెప్పి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి దరఖాస్తు చేస్తే 5 లక్షలు అవుతుంది, 6 లక్షలు అవుతుంది అని చెప్పి ఎస్టిమేట్ చేసి మన చేతుల్లో పట్టే పరిస్థితి ఉండేది. నిజంగా 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేంత స్తోమత వాళ్ళకుంటే ఏ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర భూమి కొనుక్కుంటారు కదా. ఇవాళ అందుకే ఆ పరిస్థితి ఉండకూడదు అని చెప్పి ఎలక్ట్రికల్ లైన్లు, బోర్లు కూడా నిర్మాణం చేసి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బహుశా సీతానగరం, రఘుదేవపురం గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికే బహుశా మీ అందరూ చూస్తే
ఏదైతే శుద్ధమెట్ట దగ్గర మీ అందరికీ కూడా పట్టాలు ఇచ్చామో అక్కడ కూడా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. దగ్గర 10-12 మిషన్లు పనులు చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఎన్నికల లోపే మీ భూమిని కూడా మీరు చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మాటిస్తా ఉన్నా. ఇవాళ పట్టాలు మాత్రమే మీ చేతికి పెట్ట ఆ పట్టాన్ని రిజిస్ట్రేషన్ చేసి సర్వ హక్కులు కూడా మీకు కల్పించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాము అని చెప్పిన మాట కూడా చెప్తా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. అమ్మా, అమ్మఒడి కానీ, ఇప్పుడు చెప్పిన ఆశగా కానీ, చేయూత కానీ, ఈబీసీ నేస్తం కానీ, కాపు నేస్తం కానీ, లేక ఇళ్ల పట్టాలు కానీ మీరు ఎవరి దగ్గరికైనా తిరిగితే మీకు వచ్చినాయా? మీ ఇంటికి వచ్చి మీ తలుపు తట్టి దగ్గరుండి మీతో దరఖాస్తు చేయించి అర్హత మాత్రమే ప్రామాణికంగా చూసుకుని మీ అకౌంట్లో ఏ ఒక్కరికి కూడా ఒక్క పైసా కూడా లంచం వేయకుండా మీకే నేరుగా లబ్ధి చేకూర్చినటువంటి కార్యక్రమం జరిగిందా? ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఉన్నాయి. మీకు రేషన్ కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా వాళ్ళ దగ్గరికి ప్రదక్షిణాలు చేయాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే మొట్టమొదటి మనల్ని అడిగేటటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, నువ్వు సైకిల్ గుర్తు కోటేసావా లేదా? నువ్వు పచ్చచీర కట్టుకున్నావా లేదా? నువ్వు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నావా లేదా? నువ్వు చంద్రబాబుకి చేకట్టావా లేదా? ఇవన్నీ అడిగి ఏ కొంతమందికో అదృష్టం ఉన్న వాళ్ళకి ఆ సంక్షేమ పథకాల్ని అందించేటటువంటి పరిస్థితి ఉండేది. అప్పుడు కూడా ఊరికి ఇచ్చేవారు కాదు. ఆ జన్మభూమి కమిటీలో చేతులు తడపాలి, వాళ్ళ జేబులు నింపాలి. అప్పుడు మాత్రమే ఏ కొంతమందికో అదృష్టం ఉన్న వాళ్ళకి ఆ సంక్షేమ పథకాలు అందే పరిస్థితి ఉండేది. ఇవాళ పూర్తిగా పరిస్థితులను మారుస్తూ మీకందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. వాస్తవానికి ఇందాక అచ్చారాంకులు చెప్పినట్టుగా మగవాళ్ళు ఆడవాళ్ళని చూసి అసూయపడేంతగా ఒక మహిళా పక్షపాతి ప్రభుత్వంగా ఈవేళ మీకోసం ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అని చెప్పి ఇవన్నీ కూడా దానికి అర్థం పడతా ఉన్నాయి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కేవలం ఆర్థికంగా మాత్రమే కాదు, రాజకీయంగా కూడా మీకు అవకాశాలు కల్పించాలి, మిమ్మల్ని కూడా చేయించి పైకి తీసుకుని రావాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ గుడి కమిటీలు కానీ, బడి కమిటీలు కానీ, లేక మార్కెట్ కమిటీలు కానీ, లేక కార్పొరేషన్లు కానీ అన్నిటిలోని కూడా 50% రిజర్వేషన్లు తీసుకొచ్చి మహిళల్ని రాజకీయంగా కూడా అవకాశాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. అంతేకాకుండా ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి ఇవాళ ఎవరైనా ఏ మహిళ పట్లైనా తప్పుగా ప్రవర్తిస్తే వాళ్ళ వెన్నులో వణుకు పుట్టేటటువంటి రీతిలో దిశ చట్టాన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళని తీవ్రంగా శిక్షించేటటువంటి చట్టాన్ని కూడా తీసుకుని రావడం జరిగింది. ఇంతగా ఈ ప్రభుత్వం మహిళల కోసం, మహిళల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఆరాటపడతా ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే మన నియోజకవర్గానికి సంబంధించి చెప్పుకోవాల్సి వస్తే మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. అమ్మ, గడిచిన 10 ఏళ్ళు 2009 నుంచి 19 వరకు ఇదే మండలం నుంచి ఇదే మండలంలో ఇక్కడే పుట్టి పెరిగి 10 ఏళ్ల పాటు శాసనసభ్యులుగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇవాళ మనమే చేస్తాం. ఈ రెండింటికి తేడాను గమనించమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ
ఐదు మాటల్లో మీ అందరికీ కూడా చెప్పాల్సి వస్తే గడిచినటువంటి 5 ఏళ్లలో దాదాపుగా 1158 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామంలోనే కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఒకసారి మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరుతా ఉన్నా. 2019 ఎన్నికలకు ముందు మీ గ్రామంలో లేనివి ఈవేళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నవి. ఓ రైతు భరోసా కేంద్రం తీసుకోండి, ఓ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ తీసుకోండి, పాల కేంద్రాలు కానివ్వండి, పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలతో సీసీ రోడ్లు కానివ్వండి, సీసీ డ్రైన్లు కానివ్వండి, ఓహెచ్ఆర్ ట్యాంకులు కట్టి ఇంటింటికి పైప్ లైన్లు వేసి గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద అందించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కానీ, లేక వ్యాయామశాలల నిర్మాణం చేస్తా ఉన్నాం, అంగన్వాడీ భవనాల నిర్మాణం చేస్తూ ఉన్నాం, నాడు నేడు పథకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇవాళ నియోజకవర్గ స్థాయిలో 104 కోట్ల రూపాయలతో ఏదైతే ఇవాళ సీతానగరం ప్రధాన రహదారి ఉందో 104 కోట్ల రూపాయలతో ప్రధాన రహదారిని నిర్మాణం చేస్తా ఉన్నాం. ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇదే రోడ్డు మీద ఎంతమంది ఇసుక రవాణా పేరు చెప్పి ప్రాణాలు పోయినాయి, కాళ్ళు చేతులు విరిగిపోయి మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం 5.5 మీటర్లు వెడల్పులో ఉన్నటువంటి రోడ్డుని ఇవాళ 4 లైన్ల రహదారి కింద 104 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తా ఉన్నాం. చివరి దశకు వచ్చింది. మరొక 217 కోట్ల రూపాయలతో గోదావరి నీళ్ళని ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు కింద అందించాలనేటువంటి లక్ష్యంతో ఇప్పటికే శాంక్షన్లు కూడా చేశాం. తొందరలోనే ఆ పనులు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. అంతేకాకుండా ఈ పక్కనే ఇదే సీతానగరం మండలంలో ఏదైతే సీతానగరం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పిహెచ్సి హాస్పిటల్, ఒకే ఒక్క హాస్పిటల్ ఉంది మండలాన్ని మొత్తానికి. అది కూడా ఎప్పుడు పడిపోతుందో తెలియనటువంటి పరిస్థితి. అక్కడ వెళితే సరైనటువంటి సిబ్బంది కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఇవాళ ఆ 5 పడకల పిహెచ్సి హాస్పిటల్ని అప్గ్రేడ్ చేస్తూ 8 కోట్ల రూపాయలతో 30 పడకల సిహెచ్సి కింద ఓ కొత్త హాస్పిటల్ కూడా నిర్మాణం చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. దొబ్బిలంక గ్రామంలో మరొక పిహెచ్సిని కూడా నిర్మాణం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఏవైతే మన సీతానగరం మండల హెడ్ క్వార్టర్లో ఓ చక్కటి క్రీడా వికాస కేంద్రాన్ని నిర్మించాం. కోరకొండలో ఓ ఫైర్ స్టేషన్ నిర్మాణం చేశాం. కలవచర్ల గ్రామంలో 100 ఎకరాల భూమిలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ను పెట్టబోతా ఉన్నాం. 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా 1158 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది దీనికోసం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి గతానికి ఇదాటికి ఉన్నటువంటి ఆ తేడాని గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మరి అంతేకాకుండా మరొక 1142 కోట్ల రూపాయలు రైతు భరోసా, చేయూత, ఆసరా, కాపు నేస్తం, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, చేదోడు తోడు, పెద్ద ఎత్తున అన్ని పథకాల కోసం మరొక 1142 కోట్ల రూపాయలు నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు వేసినటువంటి కార్యక్రమాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశాం. ఒకసారి మిమ్మల్ని అందరినీ గుర్తు చేసుకోమని కోరుతా ఉన్నా. గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్న సందర్భంలో ఎక్కడా కూడా రైతులకి సాగునీటిని అందించేటటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. పొలం గట్ల మీద ఎప్పుడు నీరిస్తారా అని చెప్పి ఎదురు చూసే పరిస్థితి. అప్పుడు కూడా ఎకరానికి
300, 400, 500 రూపాయలు చొప్పున కలెక్షన్లు చేసి ఏ కొంతమందికో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి రైతులకు మాత్రమే నీళ్ళని ఇచ్చేవారు. ఇవాళ ప్రతి రైతు కూడా గుండెల మీద చేయి వేసుకుని ధైర్యంగా మన జక్కం కూడా ఉన్నాడు, మన శాసనసభ్యుడు ఉన్నాడు, ఖచ్చితంగా మొదటి పంటకి మాత్రమే నీళ్ళు కాదు, రెండవ పంటకి సైతం నీళ్ళనిస్తాడు, సాగునీరునిస్తాడు అనేటువంటి నమ్మకాన్ని ఇవాళ రైతులు సంపాదించుకోగలిగామనేటువంటి మాటను కూడా తెలియజేస్తా ఉన్నారు. అమ్మా, సాగునీటిని ఇవ్వడం అంటే ఏదో ఊరికి నేను నీటినిచ్చినట్టు కాదు. ప్రతి రైతు కూడా ఎకరానికి ఏడాదికి కనీసం అంటే మరొక 30,000, 40,000, 50,000 అదనంగా సంపాదించుకునేటటువంటి పరిస్థితిని ఇవాళ మన ప్రభుత్వంలో తీసుకొచ్చాము అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీని తీసుకొచ్చాం. ఇవాళ గ్రామాల్లో పాడి రైతుల్ని ప్రోత్సహించడం కోసం మహిళల పేర్ల మీద జగనన్న పాలవలుగా అని చెప్పి మహిళల్ని ఒక సంఘాల కింద ఏర్పాటు చేసి లీటర్కి 5 నుంచి 10 రూపాయలు అదనంగా వచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. అంతేకాకుండా పిఎస్ఎస్ సొసైటీ భవనాలను నిర్మాణం చేశాం, గోడౌన్ల నిర్మాణం చేస్తా ఉన్నాం. ఇట్లా పెద్ద ఎత్తున ప్రతి రైతుని కూడా విత్తనాల నుంచి మొదలుపెట్టి విక్రయాల వరకు కూడా అన్ని స్థాయిల్లోని ప్రతి రైతుని కూడా చేయి పట్టుకుని ముందుకు నడిపించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ఇక చివరిగా ఏదైతే 2019 ఎన్నికలకు ముందు ఒక్క ఓటేయండి ముగ్గురం పనిచేస్తామని చెప్పాం. అవునమ్మా, గడిచిన 5 ఏళ్ళు నేను, అమ్మ, తమ్ముడు, మా ముగ్గురితో పాటుగా నా సతీమణి, తను కూడా డాక్టర్ చదువుకుంది. ఎవరికైనా ఎక్కడైనా వైద్య సేవలు అవసరమైతే తన కింద ఒక 5 సిబ్బందిని పెట్టుకుని వాళ్ళకి కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తే వాళ్ళకి వైద్య సేవలు అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. నాన్నగారి పేరు మీద జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ స్థాపించి వాళ్ళందరికీ కూడా ఆ ఫౌండేషన్ ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రజలకి సేవలు అందించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరి ఈ రకంగా మీకోసం పనిచేస్తూ కోవిడ్ సమయంలో సైతం పెద్ద ఎత్తున ప్రజలకు సేవలు అందించాం. ఉచితంగా అంబులెన్స్లు నడిపాం, కైవల్య రథాలు నడిపాం. ఎవరైనా ఎక్కడైనా చనిపోతే ఆ కుటుంబానికి ఒక 10 కేజీల బియ్యం బస్తా, 9 రకాల గ్రాసరీ కిట్ పంపిస్తా ఉన్నాం. అంతేకాకుండా బ్లడ్ బ్యాంకులు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు నడుపుతా ఉన్నాం. ఇవన్నీ కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేస్తూనే చేస్తున్నటువంటి పన్ను. ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కటే అడుగుతా ఉన్నా తల్లి, ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి. ఎవరైతే మన కోసం పనిచేస్తూ మన కోసం ఆలోచన చేసేటటువంటి ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళని భుజం తట్టి ప్రోత్సహించి వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్లాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. రాబోయేటటువంటి ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వచనం కావాలి. ఇవాళ గడిచిన 5 ఏళ్లలో అన్ని పథకాల పేరు చెప్పి అక్షరాల నేరుగా మీ అకౌంట్లో 2,70,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వెచ్చించింది. ఆ 2,70,000 కోట్లు మీ అకౌంట్లో వేయడం కోసం 137 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్లు నొక్కారు. ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, మీకోసం ఇన్ని కోట్ల రూపాయలు పంచిపెట్టడానికి 137 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్లు నొక్కితే జగనన్న కోసం 2 బటన్లు మీరు నొక్కలేరా అని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. అందుకే మీ అందరూ కూడా ఆలోచన చేసి ఫ్యాన్ గుర్తు కొట్టేస్తేనే వాలంటీర్ వ్యవస్థ నిలబడుతుంది. ఫ్యాన్ గుర్తు కొట్టేస్తేనే మీ చేయూత పథకాలు కొనసాగుతుంది. ఫ్యాన్ గుర్తు కొట్టేస్తేనే మీ అందరికీ కూడా మళ్ళీ మంచి జరుగుతుంది. మాకు అవసరం లేదు, మాకు జన్మభూమి కమిటీలే కావాలి, మేము వాళ్ళ చుట్టూనే తిరుగుతాం, వాళ్ళ దగ్గర చేతులు జాచి ప్రాధాన్యపడతాం, వాళ్ళకి లంచాలు ఇస్తాము అని అంటే మాత్రం సైకిల్ గుర్తు కొట్టేసేటటువంటి కార్యక్రమం చేయండి. మాకు వద్దు ఆ పరిస్థితి. మేము మా ఆత్మగౌరవంతో
ఆత్మాభిమానంతో బతుకుతాం. మేము ఎవరి దగ్గర చేతులు దాచాం, మా అకౌంట్లో మాకు డబ్బులు పడాలి, మాకు అటువంటి ప్రభుత్వం కావాలి అని అంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ఆశీర్వదించండి, మళ్ళీ నాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ మీ అందరి యొక్క చల్లటి ఆశీస్సులు దీవెనలు కావాలి. అమ్మా, నా తల్లి జక్కంపూడి విజయలక్ష్మి గారు 2019లో మీ అందరికీ కూడా నన్ను అప్పచెప్పారు. దాదాపుగా పెళ్ళైన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా అమ్మ కూడా ప్రజలకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నిత్యం ప్రజలలోనే ఉంటూ ప్రజలకి సేవలు అందిస్తూ వచ్చారు. ఇవాళ అమ్మని చూసి రాజకీయ పాఠాలు నేర్చుకున్నటువంటి వాళ్ళం మేము. మా సరదాల కోసం, మా ఆస్తులు పెంచుకోవడానికో, మా వ్యాపారాలు చేసుకోవడానికో, మా ప్రయోజనాల కోసమో మేము రాజకీయాలు చేయట్లే. ఇవాళ ఎవరికి ఎక్కడ ఏ చిన్న కష్టం వచ్చిందన్నా, అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కూడా మీకు స్పందించేటటువంటి వ్యక్తిగానే ఇవాళ నన్ను అమ్మ తయారు చేశారు. ఇవాళ ఒక మహిళగా మహిళల యొక్క కష్టాలని, మహిళల యొక్క ఇబ్బందులు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి నా తల్లి జక్కంపూడి విజయలక్ష్మి గారు. బహుశా మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ సారా మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు అమ్మ. ఇవాళ సారాని ఉక్కుపాదంతో తొక్కడానికి ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ సైతం ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేటువంటి పేరుతో. బహుశా ఇంకా అక్కడ ఇక్కడ కొంతమంది సారాకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ ఒక పక్కన పోలీసులు లేకపోతే ఎస్సీబీ వాళ్ళు ఆ సారా వాళ్ళని నియంత్రించేటటువంటి ప్రయత్నం చేయడం, మరో పక్కన అదే సారా వాళ్ళని డైరెక్ట్గా ప్రత్యక్షంగా ప్రజలకు తెలిసేటట్టుగానే కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళని ఒత్తాసు పలుకుతూ వాళ్ళ గురించి అని చెప్పి పోలీసులతో కూడా గొడవలు పడేటటువంటి పరిస్థితి. ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, ఎక్కడ ఏదన్నా కూడా మా దృష్టికి ఆ సమాచారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సారా వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు ఎవరున్నా సరే ఏమాత్రం కూడా సంకోచించకుండా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని నియంత్రించేటటువంటి కార్యక్రమం చేస్తాం. వాళ్ళ మీద కేసులు పెడతాం, అవసరమైతే పీడీ యాక్ట్లు పెడతాం, తీసుకొని లోపల వేసేటటువంటి కార్యక్రమం చేస్తాం తప్పితే అందులో ఎక్కడా కూడా రాజీ పడేటటువంటి ప్రసక్తి మాత్రం లేదు. అందులో మీ యొక్క భాగస్వామ్యం కూడా అవసరం. మీరు కూడా పూర్తిగా సారాన్ని నియంత్రించడానికి మీరు కూడా కంకణం కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇంట్లో ఉండి లేకపోతే మన మగవాళ్ళు ఏదో తప్పు చేస్తుంటేనో అయ్యో పాపం చేస్తున్నారు అని చెప్పి బాధపడితే సరిపోదు. మీరు కూడా ఒక్కొక్కరు ఖచ్చితంగా ఆ సారాన్ని నియంత్రించడం కోసం ఓ భద్రకాళి మాదిరిగా తయారయ్యి ఖచ్చితంగా ఎవరైతే ఎక్కడైతే సారాన్ని కాసే వాళ్ళు ఉన్నారో, సారాన్ని వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని నియంత్రించడం కోసం మాకు మీ దగ్గర నుంచి సమాచారం అందించండి. ఏమాత్రం కూడా అనుమానం లేకుండా వాళ్ళని తొక్కదీసి నారదీసేటటువంటి కార్యక్రమం చేసే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాము అని చెప్పి మీ అందరికీ కూడా, మహిళలందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరి యొక్క చల్లటి ఆశీస్సులు దీవెనలు ఉండాలి. రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం కొనసాగితేనే మీ అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఇంత ఓపికగా నా మాటలు విన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, హలో, ఈ రోజు నా బాబు బతికేయడానికి కారణం జగ్గంపూడి రాజయ్య గారి వల్లే ఇది సాధ్యమైంది. ఈ రాజయ్య గారికి నేను సచ్చినంత నేను రుణపడి మనకంటే చిన్న వయసు. ఈ అబ్బాయికి లివర్ పాడైపోతే ఏఎన్జీ తీసుకెళ్తే 35 లక్షల రూపాయలు అవుతున్నారు. ఆరోగ్యంలో లేదని ఏం చేయాలని చెప్పి రోజు తీసుకెళ్లే మనిషి వెంటనే మన సత్యపండి గారు, సురేష్ రాజు గారు ఊళ్ళో కొన్ని సంఘాలు పూర్తి చేసినా సరిపోతే సుమారు 20 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ నుంచి ఎమ్మెల్యే గారు తెప్పించి ఈ గుర్రాల ప్రాణాలు చేయాలి వారి పునర్జన్మం ప్రసాదించారు. దాని ఆయన సొంతలు కూడా చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. అదే ఒక మనిషి మనకి రుణపడి ఉంటే ఎంతవరకు చేస్తాడంటే ఇది ఒక చక్కని నిదర్శనం.
ఈరోజు ఆ కుటుంబం చూస్తుంటే అందరికీ ఎంతో ధైర్యం భరోసా వస్తుంది. అది అందరూ కూడా మీరు గమనించాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. జై రాజబాబు. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటి సంఘటనలు 5 సంవత్సరాలలో చాలా జరిగింది. దయచేసి మహిళలందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ పథకాలు ఎలా కంటిన్యూ అవ్వాలంటే మరొక్కసారి మన రాజావారి మీరు అందరూ ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనం మనం అనే గుణం నీలో బలము, ప్రతి క్షణం ప్రజాహితం కోరే గుణము. జనం మనం అనే గుణం నీలో బలము, ప్రతి క్షణం ప్రజాహితం కోరే గుణము. జగం పుడోడొచ్చాడు మన జగం పుడోడు, జగం పుడోడొచ్చాడు మన జగం పుడోడు, జగం పుడోడొచ్చాడు మన జగం పుడోడు, జగం పుడోడొచ్చాడు మన జగం పుడోడు.